హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకోసం ఒక కొత్త ఐడియాతో వచ్చాను. అదేంటి అంటే మా బాబు యాక్చువల్గా 10th మంత్ బర్త్డే అన్నమాట. సో బర్త్డే కోసం అని చెప్పేసి డెకరేషన్ స్టార్ట్ చేశాను. సో బయటికి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ కొనే బదులు మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా ఐటమ్స్. లైక్ ఇప్పుడు బేబీకి మనకి కోల్డ్ వచ్చినా ఫీవర్ వచ్చినా సిరప్స్ ఉంటాయి కదా ఇంట్లో. సో అలాంటి సిరప్స్ పడేయకుండా హ్యాపీగా మనం డెకరేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. సో అది ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా ఫైనల్గా అన్ని సిరప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని అన్నీ వెతికేసి ఒక దగ్గర పెట్టేసుకొని సో 1 రాయడం స్టార్ట్ చేశాను. సో 1 అయితే రాశాను. మళ్ళీ 0 రాసే దగ్గర ఏంటి అంటే మనకు సిరప్ సరిపోవట్లేదు. సో ఏం చేద్దామన్న ఒక థాట్ తోటి మళ్ళీ ఏం చేశాను, కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి సిరప్ బాటిల్స్ మధ్యలో. సో మనకి ఎగ్జాక్ట్గా కొన్ని బాటిల్స్ తక్కువ ఉన్నా మనకి సరిపోయేంత లేకపోయినా సో ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. సో నేనేం చేశానంటే కొంచెం బాటిల్కి గ్యాప్ ఇచ్చి 10 అని రాశాను అనమాట. ఒకసారి చూడండి మీరు ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో బేబీస్కి ఇలా ట్రై చేయండి వన్స్. సో ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఇలా హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ మనం డెకరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు బేబీస్కి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కావాలి అంటే మీరు సైడ్స్కి మీ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా బాటిల్స్ సిరప్ బాటిల్స్ అలా ఉన్నాయి అంటే హ్యాపీగా మీరు సైడ్స్ కూడా అక్కడ ఇక్కడ పెట్టుకొని ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ చేసి ఇలా సెట్ చేశాను. సో ఇన్ కేస్ మీ దగ్గర కొంచెం ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి అంటే హ్యాపీగా మీ సైడ్స్కి అక్కడ బాబు హెడ్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, లెగ్స్